వెల్లానూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఉత్సవ మూర్తుల అందజేత, దస్తావేజు లేఖర్ల అర్ధనగ్న ప్రదర్శన. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవకుల ఆధ్వర్యంలో శ్రీ వారాహి అమ్మవారి భక్త నవరాత్రులు 7వ రోజు కార్యక్రమానికి హైదరాబాద్ వాస్తవ్యులు చింతం శ్రీనివాసరావు, ధర్మపత్ని విజయలక్ష్మి, చింతం సాయి కిరణ్, ధర్మపత్ని వనిత, శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలను ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి దంపతులకు దేవస్థాన సేవకుల సమక్షంలో వారికి అందజేశారు. జాజుల మాల్యాద్రి మాట్లాడుతూ, పుణ్యప్రదమైన గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ఉత్సవ విగ్రహాలు మా కుటుంబానికి లభించడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. 7వ రోజు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రిలో భాగంగా 54 మంది మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి పుట్టుమచ్చన కార్యక్రమం, రుద్రహోమం, లోక కళ్యాణార్థం వినుకొండపట్న అభివృద్ధి కాంక్షించి రిత్వికులతో యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం వద్ద గలభ ఉదయలక్ష్మి కొబ్బరికాయ కొట్టి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట నుండి బత్తుల రాఘవమ్మ, వేములూరు మణి, కొమరగిరి జ్యోతి, అక్కిశెట్టి జ్యోతి, కొత్త పద్మ మహిళా భక్త బృందం పాల్గొన్నారు. శ్రీ వారాహి అమ్మవారియే నమః. వారాహి గుప్త నవరాత్రుల 9వ రోజు భాగంగా ఈరోజు విశేషంగా మెయిన్ బజార్, కొత్తపేట, విష్ణుకుండి నగర్, ఆగాబా బజార్, రామాలయం బజార్, కుమ్మరి బజార్, పాటమీన బజార్ నుంచి కూడా మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో 54 మంది మహిళలు ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా యజ్ఞ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు 7వ రోజు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదు వాస్తవ్యులు చింతం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, చింతం విజయలక్ష్మి గారు, వారి పెద్ద కుమారుడు చింతం సాయి కృష్ణ, చింతం శ్రీలత, మరి చింతం చేతన సాయిశ్రీ, చింతం హాది వెంకట్రామ్, చిన్న కుమారుడు చింతం సాయి కిరణ్, చింతం వనిత గారు, తన్విక కిరణ్, లక్ష్మీ నాయుడు, ఈ దంపతులందరూ కూడా కుటుంబ సభ్యులు అమ్మవారికి తెల్లవారుజామునే పంచసూక్తంతో పంచామృత అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ రోజున శ్రీచక్రం దగ్గర కుంకుమార్చన గావించుకున్నారు. మరి కొండపైన రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థాన నిర్మాణం, కొండ చుట్టూ తిరిగే గిరి ప్రదక్షిణ రోడ్డుకి సంబంధించి స్వామివారి ఊరేగింపు నిమిత్తం ఈరోజు శివపార్వతుల ఉత్సవ విగ్రహాల్ని సమర్పించారు ఈ దంపతులు. మరి ఈ యొక్క కార్యక్రమానికి అండగా నిలబడి అన్నదాన నిర్మాణ కమిటీ గలబా ఉదయలక్ష్మి గారు ఈ యొక్క కార్యక్రమంలో అండగా నిలబడి ఈ యొక్క స్వామివారి యొక్క విగ్రహాలని ఇచ్చే క్రమంలో మాకు సహాయ సహకారాలు అందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరి వారాహి అమ్మవారి నిర్మాణ కమిటీ లక్ష్మీ నరసింహస్వామి సేవకులు ఏటుకూరి కృష్ణవేణి గారు, పిడతల రమా గారు, బత్తుల రాఘవమ్మ గారు, వేములూరి మణి గారు, కొమరగిరి జ్యోతి గారు, మరి అదేవిధంగా పిచ్చయ్య గారు, కాకుమాన్ రామారావు గారు, వివిధ పెద్దలు మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేషంగా మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు కుంకుమార్చనగా చేసినటువంటి అమ్మవారి స్వరూపాలైనటువంటి మహిళలందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి కూడా మరి గలబా ఉదయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఎంతమందికి అయితే అంతమందికి వారు ముందుకొచ్చి వారి కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వారికి మరొకసారి ధన్యవాదాలు. మరి అదేవిధంగా వినుకొండ పట్టణంలో వర్తకులందరి సహకారంతో 12 సంవత్సరాలుగా తొలి ఏకాదశిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం
20,000 మందికి అటు లక్ష్మీ నరసింహస్వామి, ఇటు వారాహి అమ్మవారు, స్ఫటిక రామలింగేశ్వర స్వామి, మెట్లకాడ వినాయకుడిని దర్శించుకొని కొండపైకి వెళ్లే వారికి, అదేవిధంగా మెట్ల పూజ చేసే వారందరికీ కూడా 12 సంవత్సరాలుగా ఈ యొక్క క్షేత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మాకెప్పుడు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మరి అటు కమిషనర్ గారు, ఇటు సిఐ గారు అందరూ కూడా తొలి ఏకాదశి పండగకి సంబంధించిన కార్యక్రమాలను చాలా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా కొండపైన అఖండ జ్యోతి, అదేవిధంగా ఘాట్ రోడ్ కమిటీ, అన్నదాన కమిటీ, విశ్వ హిందూ పరిషత్తు, మరి గురువు గారి యొక్క కమిటీలు అందరూ కూడా కొండపైన ఇచ్చే భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నారు. వెనుకొండ పట్టణంలో నుండి కూరగాయల మార్కెట్ వారు కూడా మరి మండలాఫీస్ దగ్గర సూపర్ సెంటర్లో 5-6 వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం పండుగ రోజు ఏర్పాటు చేస్తున్నారు. మరి విద్యుత్ ప్రభలు కూడా మరి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ గారి సలహా సూచనలతో వినుకొండ పండుగ ఊరంతా జరగాలని ఊరు మొత్తం మరి కోలాటాలు, భజనలు వీటన్నిటికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అందుకు ప్రత్యేకంగా మా లక్ష్మీ నరసింహస్వామి సేవకుల తరపున ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వ చీఫ్ విప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారంగా అందుబాటులో ఉండి అన్ని సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి జీడీసీపీ చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో 7వ రోజు విశేషంగా అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి అమ్మవారి స్వరూపాలైనటువంటి మా మహిళలందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇందాక మరి ఋత్వికులు చెప్పారు, ఎక్కడైతే మహిళలను పూజిస్తారో, ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అక్కడ ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఈ యొక్క విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణ కమిటీలో దాదాపుగా 27 మంది మహిళలను కమిటీలుగా వేసి ఈ యొక్క కార్యక్రమంలో, సేవ కార్యక్రమంలో భాగస్వాములు చేశాము. నర్సరాపేట నుంచి బత్తుల రాఘవమ్మ గారు, అంజమ్మ గారు వీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పండగ రోజున, తొలి ఏకాదశి పండగ రోజున మరి శుక్రవారం నైట్ 12 గంటల నుంచి శనివారం నైట్ 12 గంటల వరకు మరి స్ఫటిక రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. భక్తులందరూ కూడా ఆ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వయంగా మీ చేతులతో స్వామివారికి అభిషేకం చేసే మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి దాతకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రైవేటీకరణ చేస్తూ తీసుకువచ్చిన 396 జీవోను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ వినుకొండ దస్తావేజులేకరులు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దస్తావేజులేకరులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేశారు. 396 జీవోను తక్షణమే రద్దు చేయాలని, దస్తావేజులేకరుల వృత్తిని కాపాడుకోవాలని, దస్తావేజులేకరులను రోడ్డు పాలు చేయొద్దని, ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలంటూ నినాదాలు చేశారు. వినుకొండలోని నిర్మలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ విజయలక్ష్మి విద్యార్థులను ఉద్దేశించి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. అలాగే షీటింగ్ సేవలు, మహిళలు, బాలికల భద్రత కోసం చేపడుతున్న చర్యలను విద్యార్థులకు తెలియజేశారు. తన జీవిత ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకుంటూ కష్టపడి చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చునని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ అరసి ముఖ్య అతిథికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థుల్లో అవగాహన, స్ఫూర్తిని నింపినందుకు అభినందించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినుకొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు ఆదేశాల మేరకు ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి శ్రీ ఖర్గేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ ఆయన నాయకత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగూర్ బాషా, పల్నాడు జిల్లా అసంఘటిత కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు పిడుగు విజయ్, పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కందుల దేవ, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకున్నారు. నమస్కారం.